రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చారు. స్థానికంగా ఆ ఫ్యామిలీకి మంచి పలుకుబడి ఉంది. ఆ లెక్కలతోనే టీడీపీ ఆయనకు టికెట్ ఇచ్చింది. ఆయన జిల్లాకు పూర్తిగా కొత్త ముఖం. అయినా కూటమి వేవ్లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. మంత్రివర్గంలో కొత్త వారికి పెద్దపీట వేసిన చంద్రబాబు ఆయనకు కూడా కేబినెట్ బెర్త్ ఇచ్చారు. అయితే సదరు నేత అటు అధిష్టానం నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారట, ఇటు కేడర్ అంచనాలను కూడా అందుకోలేకపోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఆ క్రమంలో ఆయన కేబినెట్ బెర్త్ 3 నాళ్ల ముచ్చటైనా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. ఇంతకీ ఎవరా నాయకుడు? ఆయనపై అంత నెగిటివ్ ప్రచారం ఎందుకు జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి. 2024 ఎన్నికల ముందు వరకు సొంత నియోజకవర్గమైన గజపతి నగరంలో కూడా పెద్దగా పరిచయం లేని పేరు. అసలు విజయనగరం జిల్లా రాజకీయాల్లోనే ఆయన పేరు ఎప్పుడూ వినిపించలేదు. అయితే ఒక్కసారిగా అదృష్టం కలిసి వచ్చి మొదటిసారి ఎమ్మెల్యే అయిన వెంటనే కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి కొట్టేశారు. సీనియర్ నాయకుడు చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణని ఓడించిన మాజీ మంత్రి కళా వెంకట్రావును సైతం కాదని శ్రీనివాస్ని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కళా వెంకట్రావుకు జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్న అశోక్ గజపతిరాజుకి గ్యాప్ ఉండటం కూడా కొండపల్లికి కలిసి వచ్చిందని అంటారు. శ్రీనివాస్ తాత కొండపల్లి పైడితల్లి నాయుడు జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎంపీగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగినప్పటికీ ఎప్పుడూ మంత్రి పదవి అధిరోహించలేదు. ఆయన బాబాయ్ కొండపల్లి అప్పలనాయుడు 2014లో ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయినప్పటికీ మంత్రి కాలేకపోయారు. కానీ అదే ఫ్యామిలీకి చెందిన కొండపల్లి శ్రీనివాస్ను రాజకీయాల్లో ఎలాంటి ఒడిదుడుకులు, ఛాలెంజ్లు ఎదుర్కోకుండానే ఎమ్మెల్యే మంత్రి పదవులు వరించాయి. ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి యువకుడు మంత్రి కావటంతో జిల్లావాసులతో పాటు ముఖ్యంగా గజపతి నగరం నియోజకవర్గ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు ఎంతో సంతోషించారు. మొదటిసారి తమ నియోజకవర్గం నుంచి ఒకరు కేబినెట్లో ఉన్నారని ఆనందపడ్డారు. కొండపల్లి పైడితల్లి నాయుడు మనవడిగా తాత వారసత్వాన్ని కొనసాగిస్తూ పార్టీకి, పదవికి వన్నె తెస్తారని సంబరపడ్డారు. కానీ ప్రస్తుతం తెలుగు తమ్ముళ్లు ఆశించినంత స్పీడ్, రాజకీయ చాతుర్యం మంత్రిలో కనిపించటం లేదని పసుపు శ్రేణులు అభిప్రాయపడుతున్నాయట. జిల్లా మంత్రిగా ఆయనలో ఎక్కడా ఆ చొరవ కనిపించటం లేదని పెదవి విరుస్తున్నారు. కేడర్కి పనులు చేసి పెట్టడం పక్కన పెడితే నేనున్నా అనే భరోసా కూడా ఇవ్వలేకపోతున్నారట. ప్రతిపక్ష విమర్శలను తిప్పికొట్టడంలోనూ మంత్రి ఫెయిల్ అవుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గ ప్రజలు కూడా కొండపల్లి మంత్రి అన్న సంగతి మర్చిపోయారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తమ్ముడు బొత్స అప్పల నర్సయ్య ఎన్నో భూదందాలు చేశారని, కార్యకర్తలను ఇబ్బంది పెట్టారని, కనీసం వాటిపై కూడా నాయకులకు, కార్యకర్తలకు న్యాయం చేస్తానని ఒక్క ప్రకటన కూడా చేయలేదన్న అసంతృప్తితో కనిపిస్తున్నారు. దీనికి తోడు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కాళ్లు మొక్కారంటూ వస్తున్న ఆరోపణలు కూడా కొత్త సమస్యలను తెచ్చిపెట్టాయట. వయసులో పెద్దవారికి, అందులోనూ సొంత జిల్లా వారికి గౌరవం ఇవ్వటంలో తప్పేముంది అని కవరింగ్ చేసిన ఆ టాపిక్ ఇంకా జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గానే ఉంది. పార్టీలో కొండపల్లి అంటే పొసగని వారైతే ఇంకో అడుగు ముందుకేసి మంత్రి తండ్రి ఎన్నికల ముందే వైసీపీ నుండి డౌన్లోడ్ అయ్యాడని, ఆ వాసనలు ఇంకా పోలేదేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మరోవైపు సీనియర్ ఎమ్మెల్యే కళా వెంకట్రావు త్వరలోనే మంత్రి కాబోతున్నారంటూ కేడర్కి చెప్పుకుంటున్నారంట. ఓవైపు మంత్రి పదవి పోతుందని వార్తలు గుప్పమంటున్న తరుణంలో ఆ ప్రచారం మంత్రిని మరింత ఇబ్బంది పెడుతుందట. చూడాలి మరి మంత్రివర్యులు ఎలా నెట్టుకొస్తారో.